నా పేరు పర్వతరెడ్డి లోకేష్ రెడ్డి. నెల్లూరు నగర మున్సిపాలిటీలో చెట్లు అనే పేరుతో దోపిడీ చేసి ఒక చెట్టుకు 12,000 రూపాయల లెక్కన 60 కోట్ల రూపాయలు దోపిడీ చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే దాన్ని ముందుగా గ్రహించి చంద్రశేఖర్ రెడ్డి గారు దాని గురించి అందరికీ నెల్లూరు నగర ప్రజలకి దాన్ని తెలియజేయడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద సంచలన న్యూస్ అయింది. అది న్యూస్ అయిన తర్వాత మున్సిపల్ అధికారులు, మున్సిపాలిటీలు ఎవరైతే ఇప్పుడు మేయర్గా, డిప్యూటీ మేయర్గా ఉన్నారో వాళ్ళు, అలాగే నెల్లూరు నుంచి మంత్రిగా పనిచేస్తున్నటువంటి నారాయణ గారు, వీళ్ళందరూ దాన్ని ఆపించడం కూడా జరిగింది. ఈ క్రమంలో చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడిన దానికి ఎంతోమంది దాని గురించి టీడీపీ వాళ్ళు కూడా మాట్లాడున్నారు. వాళ్ళు మాట్లాడిన దాని గురించి మేమే అనుకోవట్లే. ఒక లీడర్ మాట్లాడిన దానికి ఇంకొక లీడర్ దానికి సమాధానం ఇస్తే అదేం తప్పుగా అనుకోం. అది తప్పైనా ఉండొచ్చు, వాళ్ళు మాట్లాడిన తప్పని వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళు మాట్లాడారు దాని గురించి ఏం మాట్లాడుకోవడం అవసరం లేదు. వీడెవడో ఒక పందినాయాలు ఎక్కడి నుంచో వచ్చేసి ఏమీ సంబంధం లేని నెల్లూరుకి వచ్చేసి వచ్చేసి వాడు చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడాడు. వాడికి మేము చెప్తా ఉన్నాం, నీ స్థాయి నువ్వేంద్రా మాట్లాడేది, చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడేంత స్థాయి నీకు లేదు. నీకు ఏదన్నా కావాలంటే నువ్వు రా, మళ్ళీ ఈసారి రా, మేము ఉంటాం. నీకు ఎక్కడెక్కడ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్ని చెట్లు నాటించున్నారు, ఒక చెట్టుకు మేము ఎంత ఖర్చు పెట్టున్నాము, మొత్తం లెక్కలతో సహా చూపిస్తాం. నువ్వు అన్నావు కదా చెట్లు మీరు ఎక్కడ నాటించున్నారు అన్నారు కదా, చెట్లు కాదు, ఈరోజు 15 అడుగుల మాన్లు అయినాయని కూడా నేను చెప్తా ఉంటా. నీకు ప్రూఫ్తో సహా చూపిస్తాం. మీరు చెట్లు వేసిందే కాక మెయింటెనెన్స్కి ఇక్కడ ప్రూఫ్తో సహా ఉన్నాయి. ఒక చెట్టు నాటాలంటే 5,000 రూపాయలు. ఆ 5,000 రూపాయల చెట్టు దాని మెయింటెనెన్స్ కోసం 6,888 దగ్గర 7,000, మొత్తం 12,000 రూపాయలు ఎస్టిమేషన్ వేశారు. మంత్రి నారాయణ గారు ఏం చెప్తున్నారంటే, నాకు ఎలాంటి సంబంధం లేదు, దీన్ని తయారు చేసింది ఒక ఏఈ అని చెప్తా ఉన్నారు. నీకు ఎటువంటి సమాచారం లేకుండా నీ నియోజకవర్గం, ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా ఒక రాష్ట్ర స్థాయి మంత్రిగా నువ్వు పనిచేస్తున్నటువంటి మినిస్టర్, అది కూడా నువ్వు మున్సిపల్ శాఖ మినిస్టర్గా పనిచేస్తుంటే నీ నియోజకవర్గంలో ఏం చేస్తున్నారో నీకు తెలియదంటే నువ్వు అసమర్థతగా ఉన్నటువంటి మంత్రి అని చెప్పేసి నేను నారాయణ గారిని కూడా అడుగుతా ఉన్నా. నువ్వు ఎట్లయితే చెప్తావు, నీకు సంబంధం లేకుండా నువ్వు స్టేట్ లెవెల్ మున్సిపల్ మినిస్టర్, నీ నియోజకవర్గంలో నీ మున్సిపల్ పరిధిలో నీకు సంబంధం లేకుండా ఒక ఏఈ అధికారి చేస్తా ఉంటే నువ్వు ఏం చేతులు కట్టుకొని ఏం చేస్తున్నావు అని కూడా నేను నారాయణ గారిని అడుగుతా ఉన్నా. ఈ విధంగా మీరు ముందుగా నారాయణ గారే ప్లాన్ చేసి దీన్ని మోసం చేయాలని చెప్పి చూసి ఇవాళ చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు బయట పెట్టడంతో ఇవాళ దాన్ని కప్పుపించుకునే మార్గంలో పాపం ఒక అమాయకుడటువంటి ఏఈ మీద ఈ ముద్ర వేస్తున్నారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉంటా. సీమరాజాకి మళ్ళీ కూడా చెప్తా ఉంటాం, ఇలాంటి నువ్వు ఎకసికలు మాట్లాడినావంటే నెల్లూరు గురించి నీకు ఇంకా పూర్తిగా తెలియలా. నువ్వు యాడ్ నుంచో వచ్చేసి ఎక్కడికొచ్చేసి నెల్లూరు సిటీలో నెల్లూరులో ఏంది ఫేమస్, చేపల పులుసా, దాన్ని తీసుకురండి, సంగటి తీసుకురండి, తినేసి రేపు ఉదయం నేను నోటుకు వచ్చినట్టు మాట్లాడతా అంటే నీ నోరుని ఎట్లా కంట్రోల్ చేయాలో కూడా మాకు బాగా తెలుసు. మర్యాదగా నువ్వు నోరు అదుపులో పెట్టుకొని ఇంకెప్పుడైనా సరే చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడంటే నోరు అదుపులో పెట్టుకొని మర్యాదగా మాట్లాడు. లేదంటే మాత్రం తగిన నీకు ఏం చేయాలో చేస్తామని కూడా ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు సీమరాజు వచ్చి ఏం చెప్పాడంటే, మీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క చెట్టు కూడా నాటలేదు అన్నాం. మేమందరం ఛాలెంజ్ చేస్తున్నాం, నువ్వు వెనక వస్తే బ్రదర్ చెప్పినట్టు 15 అడుగుల చెట్లు ఉన్నాయి, మాన్లు కూడా ఉన్నాయి. ఇది 750 రూపాయలకి మేము నాటిన చెట్లు ఈరోజు నిస్సిగ్గుగా 5,000 రూపాయలు ఖర్చు పెట్టి 15 అడుగుల చెట్లు, 12 అడుగుల చెట్లు వేశారు. నువ్వే చెప్పావు, సిగ్గు లేకుండా చెట్టు పక్కన నిలబడి నీకంటే డబల్ ఉన్నాయి, నువ్వే పంది లాగుంటావు, దాని పక్కన నువ్వు సగం ఉన్నావు. ఎప్పుడో ఆకులు కాస్తాయి, ఎప్పుడో పూలు పూస్తాయి, నవంబర్లో పెట్టుకున్నట్టు ఎండాకాలంలో ఎవరు ఆ చెట్లు వేసేది? ముఠాల్ బఫూన్. ఒక మనిషిని మాట్లాడేటప్పుడు మన స్థాయి ఏందని తెలుసుకొని మాట్లాడు. ఇక్కడికి వచ్చి బ్రదర్ చెప్పినట్టు చేపల పులుసు తినేసి అప్ అండ్ డౌన్ టికెట్లు ఛార్జ్ చేసుకొని వచ్చి పోవడం కాదు. రా, దమ్ము ధైర్యం ఉంటే పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి సైన్యం అడుగుతున్నది. ఛాలెంజ్, నెల్లూరు నగరానికి నువ్వు వచ్చే డేట్ చెప్పు, జగనన్న నాటిన మొక్కలు మేము చూపిస్తాం, సరేనా? ఈరోజు నిర్దాక్షిణ్యంగా మొక్కల్ని నాటి వాటికి నీళ్లు పెట్టకుండా ఆపేసినటువంటి గవర్నమెంట్ నెల్లూరు జిల్లాలో ఉంది. వాళ్ళే చెప్తున్నారు 5,000 రూపాయలతో మొక్క నాటేసాం, ఇంకా దీనికి మేము ఏమీ చేయమని చెప్పి. అదే నవంబర్లోనో అక్టోబర్లోనో లేదా ఆగస్టు పైన తర్వాత నాటుంటే ఆ మొక్కలు పెరుగుండయి. భాష కంట్రోల్ చేసుకో సీమరాజు.
ఎట్ట పడితే అట్ట మాట్లాడితే ఈరోజు మీ గవర్నమెంట్ నడుస్తున్నది. ప్రతి వీడియో చూస్తున్నాం, మీది నీచాతి నీచంగా ఉన్నావు, పర్సనల్గా వెళ్ళిపోతున్నావు. నీలాగా మేము చేసేటటువంటి అవకాశం ఉంది కానీ చేయట్లేదు. రేపు గవర్నమెంట్ అధికారంలోకి వస్తే, జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నీలాంటి డాబర్ మెన్లని ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకునేటటువంటి అవకాశం మాకుంది. ఎందుకంటే దుష్ప్రచారాలు, జగనన్న మీద పర్సనల్ అబ్యూజింగ్ నువ్వు చేస్తున్నావు కాబట్టి ఈరోజు ఛాలెంజ్ విసురుతున్నాం. రా, మేమున్నాం, చూపిస్తాం జగనన్న నాటించేట్లు.